డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఏ టెక్నాలజీని మించిన టెక్నాలజీ ఏజీఐ వచ్చేస్తుంది. మరి ఏజీఐ ప్రపంచాన్ని ఎలా మార్చబోతుంది? ఎక్కడ చూసినా 2030లో మరి మనకి ఆ యుగాంతం అయిపోతుందా ఏజీఐతో అనే ఒక సాంకేతికాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అసలు ఏజీఐ అంటే ఏంటి, మరి దీంతో వస్తున్నటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎక్కడికక్కడ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి అనేసి, ఇంకా మనుషులు చేసే పనులన్నీ కూడా టెక్నాలజీ చేసేస్తుంది, ఇంతమంది మనుషులు అవసరం లేదని చెప్పి మనం వింటూనే ఉన్నాం. మరి ఇది ఇంకా సరిగ్గా రాక మునిపే ఏజీఐ అనేది వేగంగా విస్తరిస్తుంది. మరి అసలు ఏజీఐ అంటే ఏంటి, నిజంగా ఇది మనకి శాపమా వరమా అనేది సుకుమార్ మాటలను తెలుసుకుందాం. నమస్తే సుకుమార్. నమస్తే మ్యామ్. సుకుమార్, మరి ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అసలు ఏంటి? చాలా మంది భయపడిపోతున్నారు, ఏజీఐ వచ్చేస్తుంది మరి మనకి ఇక వినాశనం తప్పదు అంటున్నారు. అసలు ఏంటి ఏజీఐ అంటే? ఏం లేదు మేడం, ఏ అంటే ఏంటంటే మన ఒక చిన్న చిన్న టాస్క్ ఉంటాయి చూసారా. అంటే ఇప్పుడు ఏ అంటే ఏంటంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, అదొక చిన్న చిన్న టాస్క్లు పర్ఫామ్ చేయగలదు. అంటే సపోజ్గా నాకు ఇలా హెల్త్ ఇష్యూ ఉంది, నువ్వు కొంచెం నాకు రికమెండ్ చేయవా అంటే రికమెండ్ చేస్తుంది. అంటే నువ్వు పలానా హాస్పిటల్కి వెళ్ళు, పలానా ఇలా డాక్టర్కి ఇలా ఉంది హెల్త్ అని చెప్పు అని చెప్పింది. అలాంటి చాట్ జీపీటీ లాంటి ఏలు చిన్న చిన్న టాస్కులు కంప్లీట్ చేస్తాయి. అదే ఏజీఐ అంటే ఏంటంటే చాట్ జీపీటీలు అవి ఓన్లీ టాస్కులు కంప్లీట్ చేస్తాయి. ఏజీఐ అంటే ఏంటి, మనం మనిషి ఏం చేస్తున్నాడో ఆ ఏజీఐ అది చేయగలదు. అంటే అదొక మనం ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఇప్పుడు నేనున్నాను, తినాలి, ఏ కర్రీ తినాలి, ఎలా తినాలి అనేది ఆలోచిస్తాం. అలానే ఏజీఐ కూడా అలానే ఆలోచిస్తుంది. ఓకే, అంటే దానికి కూడా ఫీలింగ్స్ అవును అన్ని వచ్చేస్తాయి, దానికి కూడా ఆ కోరికలు ఆశలు అన్ని ఉంటాయా? అన్ని ఉంటాయి. ఇప్పుడు మన మనిషి ఏమేమి చేయగలదో ఏజీ కూడా అన్ని చేయగలదు. మనకి ఎలా ఎమోషన్స్ ఉంటాయో అది కూడా దానికి కూడా ఎమోషన్స్ ఉంటాయి, రివెంజెస్ కూడా ఉంటాయి. అవును, రివెంజెస్ కూడా ఉంటాయి. అవును, రీసెంట్ గా మనం వేరే కంట్రీలో ఒక రోబోట్ మనం దాన్ని తిట్టినందుకు అది మనల్ని కొట్టింది. అలా ఒక వీడియోని రిలీజ్ చేశారు చూసారా. అది అట్లాంటి సాంకేతిక లోపాలు ఉన్నాయి వాటిల్లో కూడా. అంటే ఒక ఏజీ వస్తే అట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, అలాంటి సిచ్యువేషన్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటది. అంటే అసలు ఏజీఐకి ఏఐకి ఏంటి డిఫరెన్షియేషన్ అంటే? అంటే ఏం లేదు, ఏ అనేది మనం ఏదన్నా అడిగితే అది దానికి రెస్పాన్స్ ఇస్తుంది అంతే. అది మనం ఇచ్చిన దానికి ఇన్పుట్ ఇస్తామంటే అవుట్పుట్ ఇస్తుంది అంతే. అదేం క్రియేట్ చేయలేదు ఓన్గా, అంటే ఓన్గా ఆలోచించలేదు. అదే సపోజ్ ఏజీ అంటే మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చాం, తిన్నావా అని ఇస్తే తిన్నాను, మీరేం చేస్తున్నారు అలా అని నెక్స్ట్ క్వశ్చన్ వేసేస్తుంది, ఇంకో క్వశ్చన్ అడిగిద్ది మనల్ని. అది అంటే అడగదు, జస్ట్ తిన్నామంటే తిన్నాను, మీరు తిన్నారా అలా అడిగిద్ది. ఇప్పుడు మామూలుగా సుకుమార్ ఏఐ వచ్చింది, ఏఐ వల్ల జాబులు పోతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం టాక్ వింటున్నాం. అంటే ఏజీఐ వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అంటే ఒకవేళ ఏజీఐ వస్తే ఇప్పుడు ఏఐ వచ్చినప్పుడే ఏఐతో మన మనుషులు ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ చేసి దాంతో చేయించేవాళ్ళు. ఇప్పుడు ఏజీ వస్తే ఏమైంది, దాని అదే ఆలోచించగలదు. ఇప్పుడు ఒక మనం ప్రాబ్లం ఇచ్చాం, ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే మనిషి ఏం చేస్తాడు, ఇంకొక ప్రాబ్లం గురించి ఎత్తుకుతాడు. అంటే ఒక సొల్యూషన్ దొరకలేదు, ఇంకో డిఫరెంట్ వేగా ఆలోచిస్తాడు. ఏజీ కూడా అలానే. ఇప్పుడు మనం ఒక టాస్క్ ఇచ్చామనుకో, దానికి ఆ టాస్క్ అది ఆ వే పనిచేయలేదు అనుకోండి, ఇంకొక వేలో ఆలోచించి దాన్ని ఎలా అయినా సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు మనిషి అలా తనకు ఓపికన్నంతసేపు ఎతుకుతాడు ఒక 4-5 వేవ్స్, ఇంకా తర్వాత ఆపేస్తాడు. కానీ ఏజీ అలా ఆపదు, దానికి ఆ సొల్యూషన్ వచ్చేదాకా ఎత్తుకుతూనే ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే అది స్టాప్ అవుతుంది. అంటే సపోజ్ మనం ఏదైనా అడిగాము, ఇప్పుడు ఆన్సర్ ఇచ్చింది, దానికి మనము ఓకే అనుకున్నా, ఈవెన్ అది సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం అది రన్ అవుతూనే ఉంటుంది. అవును, రన్ అవుతూనే ఉంటుంది. అంటే దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేపు ఇది నాకు కరెక్ట్ ఆన్సర్ అనుకునే దాకా అది రన్ అవుతూనే ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు సుకుమార్ మీరు చెప్పే మాటలు వింటే మన రోబో సినిమాలో ఎలా అది ఇంకొక రోబో తయారవుతుంది కదా, అండ్ డిఫరెంట్ గా విలన్ రోబో అట్లా అంటారా? ఇక ఫీలింగ్స్ కానీ, కోపం రావడం కానీ, కొట్టడం కానీ, చంపేయడం కానీ ఇలాంటివి కూడా వస్తాయి ఏజీ అంటే? ఏజీ అంటే అలానే ఏంటంటే అన్ని డేటాబేస్లు అన్ని ఒక పారామీటర్స్ అన్ని తీసుకొని దాని అది క్రియేట్ చేసుకోండి. అంటే దాని చదివే మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో ఆ ఏజీ కూడా అలానే ఆలోచిస్తుంది. ఏ అనేది మనం అడిగిన దానికి సమాధానం చెప్తుంది, ఏజీఐ మాత్రం మనం అడిగిన దానికి సమాధానంతో పాటు మనతో ఇంటరాక్ట్ అవుతుంది. అవును, అంటే నువ్వు మీరు ఇందాక అన్నట్టు తిన్నావా అని అడిగితే నేను తిన్నాను అని చెప్పేసి, ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి, మనం అటు వెళ్ళాలా, బయటకు వెళ్ళాలా, ఇంకేం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్గా ఏ ఉంది, ఏకి మనం చెప్పాము నేను ఇలా ట్రిప్కి వెళ్తున్నాను, నాకు అక్కడున్న హోటల్స్ బుక్ చేయవా అంటే అది బుక్ చేయలేదు. అదే సపోజ్ ఏజీకి నేను ఇలా ట్రిప్కి వెళ్తున్నాను, నాకు ఇలా హోటల్స్ కావాలంటే
హోటల్స్ బుక్ చేస్తుంది, అలాగే నీకు రికమెండేషన్స్ ఇస్తుంది, ఇక్కడికి వెళ్ళు ఈ ప్లేస్ బాగుంటుంది అని రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. అక్కడికి మనం రీచ్ అయ్యాక ఓకే నువ్వు రీచ్ అయ్యావు, నువ్వు రిటర్న్ అవ్వడానికి నీకు టికెట్స్ ఏమైనా బుక్ చేయనా అని మళ్ళీ అడిగింది మనల్ని. అప్పుడు మరి చాలా వరకు అన్ని బంద్ చేసుకోవాల్సిందేగా ఏజీఐ వస్తే. అవును. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ట్రిప్ కోసం అడిగినప్పుడు అక్కడ ఉన్న వాటికి కూడా రికమెండ్ చేస్తూ ఏంటి అన్ని ఇవే చేసేస్తే అక్కడ ఉన్నటువంటి ఏది డిపార్ట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక బంద్ చేసుకోవాల్సిన పరిస్థితే కదా. అలా ఏమి ఉండదు, మనం ఏ వచ్చినప్పుడు మనం కూడా అలానే అనుకున్నాం, కానీ కొన్ని టెక్నాలజీలు మాత్రం పడిపోయాయి. అంటే ఏంటి, ఏ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకు జాబ్స్ లేకుండా పోయాయి, కానీ కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అంటే ఏతోని ఏంటంటే ఏతోని ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, ఎవరైతే ఏతో అప్డేట్ అవ్వలేదో వాళ్ళకి జాబ్స్ పోయాయి. అలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఒక విషయం చెప్పండి సుకుమార్, ఇప్పుడు ఏదైనా టెక్నాలజీ వస్తుంది అంటే దానివల్ల మనం ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నామని అనుకుంటారు కదా, కానీ ఇలా ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తుంటే భయం ఎక్కువ అవుతుంది. చాలా మంది ఏంటంటే ఇది మనకి శాపమా, ఇంకా ప్రపంచం అంతమైపోతుంది, అలాంటి టెక్నాలజీలు వస్తున్నాయి అని చెప్పేసి భయపడిపోతున్నారు. అది ఎంతవరకు నిజమంటారు అందులో? ఏం లేదు, ఇప్పుడు వచ్చింది, వచ్చినప్పుడు కొంచెం మనం అప్డేట్ అయ్యాం, అంటే చాలా వరకు అప్డేట్ అయ్యాం. ఒకప్పుడు ఎలా ఏది ప్రాబ్లం అయినా మనమే ఆలోచించుకొని మనమే సాల్వ్ చేసుకున్నాం. తర్వాత వచ్చాక ఏతో మనం సాల్వ్ చేపిస్తున్నాం, అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏజీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు నవేడేస్ ఎలా మనుషులు అంతరిక్షానికి వెళ్తున్నారు, అదే సపోజ్ ఏజీని పంపించచ్చేమో ఫ్యూచర్లో, మనిషి ప్రకారం ఏజీని పంపించచ్చేమో, అప్పుడు రిస్క్ ఉండదు, మనిషికి రిస్క్ ఏమి ఉండదు. అలాగే ఏజీకి మళ్ళీ ఓన్లీ కావాల్సింది ఏంటి, ఛార్జింగ్, దానికి ఇంటర్నెట్, పవర్ కూడా ఉంటది, మనిషి ఏం చేయగలడు అవన్నీ చేసి వస్తుంది. అంటే ఏంటి, మనం వెళ్ళాల్సిన రిస్క్ ని అది ఫేస్ చేస్తుంది, ఆ రిస్క్ ని మనం కూడా అది దానికి ఏమన్నా అయినా కానీ మనం ఏమి అంత మనకేమి నష్టమేం జరగదు. అలా కూడా మంచి కోసం కూడా యూజ్ చేస్తారు, కొంతమంది చెడు కోసం కూడా యూజ్ చేస్తారు. అంటే ఏజీ అంటే ఏంటి, మనం ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే దాన్ని మంచి కోసం యూజ్ చేయొచ్చు, అదే చెడు కోసం కూడా యూజ్ చేయొచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు చెప్పేది వింటుంటే కొంచెం ముందు వెళ్తా అంటే 2030 కానీ 2035 అలా చూసుకుంటే ఇక జనాభా కూడా తగ్గిపోయేటట్టే ఉంటుందేమో. మీరు అన్నట్టుగా రాకెట్కి ఇంకా మనం ఏజే వాడుకొని రోబోట్స్ని పంపిస్తే ఇక మనిషి పుట్టుక అనేది కూడా తగ్గిపోతుంది కదా. అవును. అయితే ఇప్పుడు మనం చూసుకోండి, ఒకప్పుడు ఎలా ఏ పనైనా మనం మాన్యువల్ చేసేవాళ్ళం. ఇప్పుడు సపోజ్ ఏజీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సపోజ్గా మనం రిస్క్ ఉన్న పనులు దాంతో చేయించచ్చు. ఇప్పుడు సపోజ్గా మనం ఎటన్నా ట్రావెల్ చేయాలి, డ్రైవర్ కావాలి, డ్రైవర్ని పెట్టుకోకుండా ఏజీని పెట్టుకోవచ్చేమో. అంటే ఏదైనా రిస్క్ ఉన్న పనులు దాంతో చేయించచ్చు మనం. అంటే మనిషి అంత రిస్క్ తీసుకోకుండా దాంతో చేపిస్తే ఏమైనా ప్రాబ్లం వస్తే అది సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనిషి తీరే ఆలోచించగలదు, మనిషి తీరే పనులు చేయగలదు. అంటే మంచికి చేసుకోవచ్చు, చెడుకు ఉపయోగించే వాళ్ళు కూడా చెడుకు ఉపయోగిస్తారుగా. అవును. సో అంటే ఏఐ వర్సెస్ ఏజీఐ, అంటే ఏఐ కంటే దీనికి మనం భయపడాల్సిన అవసరం ఉందంటారా ఏజీఐకి? అలా ఏం లేదు, ఇది వస్తే మనకు చాలా అడ్వాంటేజ్లు వస్తాయి. ఎందుకంటే మనం చేయలేని పనులు కూడా చేసి చూపిస్తుంది. దానివల్ల మన రెవెన్యూ, మన యొక్క జీడిపి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే 2030లో మనిషి చేసే పనులన్నీ కూడా ఇంక ఏజీఐ చేసేస్తుందేమో. అవును, ముందు. అవును. ఇప్పుడు మనిషి నడవగలరు అనుకోండి, మనం ఇక్కడి నుంచి వేరే కాదు ట్రావెల్ చేయాలి, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే బదులు మనకు ఏమన్నా వర్క్ ఉంది అనుకోండి, ఆ ఏజీని పంపించేమో, మనం వెళ్ళకుండా సర్వెంట్ లాగా. అంటే మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం దాన్ని బట్టి మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్ గా ఏఐ వర్సెస్ ఏజీఐ అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా అయితే ఏజీ వస్తే చాలా వరకు మన యొక్క గ్లోబల్ మీద చాలా ఇంపాక్ట్ తగ్గిద్ది. ఇప్పుడు మనుషులు చేసే పని అంతా తగ్గిద్ది, హ్యూమన్ పవర్ అంతా తగ్గిపోతుంది, మొత్తం ఏజీని చేస్తుంది. జాబ్ పర్పస్ చూసుకుంటే ఏజీఏ ఉంది, ఏజీఐ ఒకళ్ళు చేస్తుందేమో, కానీ ఏజీని ట్రైన్ చేయాలిగా. అంటే ఇప్పుడు ఆ ఏజీని క్రియేట్ చేసింది కూడా ఒక మనిషినే, అంటే ఆ మనిషి లేకుండా ఏజీ నడుస్తుందా? అది అంటే ఇప్పుడు సపోజ్ ఏజీకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏజీ సాల్వ్ చేసుకోలేదు, మనిషే వచ్చి సాల్వ్ చేయాలి. అంటే ఏజీ కన్నా మనిషే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంది, కానీ ఏజీతో ఎందుకు చేస్తున్నా అంటే ఎవరైతే మనిషి ఉన్నాడో మనిషి చేయలేని పనులు అది చేస్తుంది కాబట్టి తను అట్లాంటి ఒక డివైస్ క్రియేట్ చేసి దాంతో చేపిస్తున్నాడు. ఏదేమైనా సుకుమార్, ఈ టెక్నాలజీలు అన్నీ ఫైనల్గా మరి ఇటువైపు తీసుకెళ్తాయో వేచి చూడాల్సిన పరిస్థితే ఉంది. థ్యాంక్ యూ.